రీసెంట్ గా 11,000 లీటర్ల పాలని నర్మదా నదిలో పోసారు. సో దానికి చాలా మంది అదొక భక్తి పుణ్యం వస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే అదే మన పిచ్చా వెర్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నదిలో పాలను కలపడం ద్వారా ఏమవుతుందంటే నదిలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి తక్కువైపోతాయి. సో అక్కడ ఉన్న చేపలు కావచ్చు, ఇంకా అక్వాటిక్ ఎనిమల్స్ కావచ్చు, అవన్నీ చచ్చిపోతాయి. సో ఇట్లా అవన్నీ చచ్చిపోవడం వల్ల నది పొల్యూట్ అయిపోతుంది, ఇంకా డెడ్ అండ్ డ్రైగా మారిపోతుంది. ఇక్కడ ఎవరికి లాభం జరుగుతుంది? ఆ డైరీ వాళ్ళకి లాభం జరుగుతుంది. అన్ని వేల లీటర్ల పాలు అంటే ఎన్ని డబ్బులు కావాలి? అవి మంచి పాలు, ఎట్లాంటి పాలు మళ్ళీ. అండ్ అవన్నీ కాకుండా మన దేశంలో చాలా మంది పిల్లలు న్యూట్రిషన్స్ లేక చనిపోతున్నారు. ఈ పాలని వాళ్ళకి ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, ఇంకా నిజంగా పుణ్యం వస్తుంది. అదంతా పక్కన పెడితే మన దేశంలో నదులను దేవుళ్ళలాగా పూజిస్తాము. ఇట్లాంటి పాలను ఇంకా ఏవేవో మనము అందులో వేస్తాము. దానివల్ల మన నది అనేది పొల్యూట్ అయిపోతుంది. కానీ విదేశాలలో నదులను నదుల్లాగా చూస్తారు. వాళ్ళు ఎంత క్లీన్గా ఉంటాయి అంటే ఇక్కడ ఎవరి తప్పు? మన భక్తి, అది మూఢనమ్మకాల ఏంటి? ఇదంతా పక్కన పెడితే ఈ పాలనేమో ఇందులో కలుపుతారు, గోమూత్రాన్ని ఏమో తాగుతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓన్లీ మన నది ఒకటే పొల్యూట్ అవ్వట్లేదు, పీపుల్ యొక్క మైండ్ కూడా పొల్యూట్ అవుతుంది. సో దీనిపైన నిజమైన డిస్కషన్ అనేది చాలా అవసరం. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.